బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే శాపనార్థాలు పెడుతున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీజేపీకి వస్తున్న అనుకూల వాతావరణాన్ని తట్టుకోలేకే రెండు పార్టీలు కలిసి అబద్ధపు ప్రచారం చేస్తున్నాయన్నారు. వాళ్ళిద్దరు కలిసి ఒక ఆయన 10 ఏళ్లు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకొక ఆయన 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉన్నాడు. 10 ఏళ్లు వాళ్ళు ఏమి చేయలేదు, పాలమూరుని ఎడారిగా మార్చి 100 రోజులు కాలేదు మన ప్రభుత్వం వచ్చి, ప్రజాపాలన వచ్చి ఏమి చేయలేదు కాబట్టి ఓడించారని అడుగుతారు. ఇది న్యాయమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. పిల్లగాడు నడవాలన్న ఏడాది అవుతుంది, మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, ఎన్నికలు అయిపోయే వరకు 6 నెలలు అవుతుంది. 6 నెలల తర్వాతనే అన్నప్రాస చేస్తారు, అవునా? అప్పుడే ఈ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక అభద్రతా భావంతో మరి వారు కేసీఆర్ గారు ఏదైతే మాయమాటలు చెప్తున్నాడో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొడుతుందని చెప్పి ఇద్దరు కూడా తోడు దొంగలుగా మోదీ ప్రపంచనాన్ని బీజేపీ అనుకూల వాతావరణాన్ని తట్టుకోలేక ఒక చీకటి ఒప్పందంలో భాగంగా ఇద్దరు పరోక్ష దాడులు చేసుకుంటూ ఆ రకంగా ప్రచారం ప్రాముఖ్యత పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ప్రజల మనసుల్లో గుండెల్లో ఇవాళ మోదీ గారు బీజేపీ ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ మేము ఆ సికింద్రాబాద్ గెలుపు భారీ మెజార్టీతో ఇవాళ గెలుపు దిశలో మేము ముందుకు పోతా ఉన్నాం.